హరి ఓం అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో తీర్థయాత్రల గురించి తెలుసుకుందాం. ఎలాంటి వారు తీర్థయాత్రలు చేస్తే పుణ్యం వస్తుంది, ఎలాంటి వారు చేస్తే రాదు అనేది తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. తీర్థయాత్రలు గొప్పవని మహాభారతం చెప్పింది. విశ్వాసంతో ఇంద్రియ నిగ్రహంతో తీర్థయాత్రలు చేయాలని వాయుపురాణం చెబుతుంది. తీర్థయాత్రలు మనశుద్ధి కోసం ఏర్పడ్డాయని స్కాంద పురాణం చెప్పింది. దీనివల్ల పాపాలు పోతాయని, పుణ్యాత్ములకు మరింత పుణ్యం కలుగుతుందన్నది పెద్దల మాట. ఒక్కో నెలకు ఆయా ప్రాంతాలలోని నీటికి కొన్ని విశిష్ట గుణాలు ఉంటాయి. తీర్థయాత్రలో భాగంగా ఆయా పుణ్యజలాల్లో మునగడం వల్ల కొన్ని రోగాలు తగ్గిపోతాయని విజ్ఞులు చెబుతారు. ఏది ఏమైనా భగవంతుడిపై భక్తిభావం మరింత పెరగడానికి, మానసిక ఉల్లాసానికి తీర్థయాత్రలు తోడ్పడతాయి. ఎలాంటి వారు చేస్తే తీర్థయాత్రలకి పుణ్యం రాదు అంటే, మోసం చేసే గుణం ఉన్నవారికి, దుర్మార్గులకు, ఇంద్రియం నిగ్రహం లేని వారికి, ఇంద్రియాలు అదుపులో పెట్టుకోని వారికి ఏ తీర్థంలో మునిగినా ఎలాంటి ప్రయోజనం ఉండదని స్కాంద పురాణం చెబుతుంది. అలాగే గ్రహస్థు విధులను వదిలిపెట్టి, అంటే ఇంటి వ్యవహారాలను వదిలిపెట్టి తీర్థయాత్రలు చేస్తే ఎలాంటి పుణ్యం రాదు అని కూర్మా పురాణం చెబుతుంది. అన్ని మతాల్లో తీర్థయాత్రలు ఉన్నాయి. కొందరికి తీర్థయాత్రలు చేయడానికి ఆర్థిక స్తోమత ఉండకపోవచ్చు. అలాంటి వారు మనసు, మాట, చేతలు స్వచ్ఛంగా ఉండేవారికి, అహంకారం లేనివారికి, ఇతరులను తనలాగే చూసేవారికి, ఉన్న దాంట్లోనే తృప్తి పడేవారికి తీర్థయాత్రల వల్ల వచ్చే ఫలితం సిద్ధిస్తుందని మహాభారతంలోని అరణ్య పర్వం చెప్పింది. ఇవి తీర్థయాత్రల యొక్క విశేషాలు, తీర్థయాత్రల యొక్క ఫలితాలు. అలాగే తీర్థయాత్రలకు మనం వెళ్ళామంటే అక్కడి నుండి వచ్చాక మనలో ఏం మారింది, అలాగే మనం ఏం నేర్చుకున్నాం అనేది తెలుసుకోవాలి. ధర్మంగా, నీతిగా, నిజాయితీగా ఉండాలి అనేదానికి ఈ తీర్థయాత్రలు తోడ్పడతాయి. ఇవి నేర్చుకోవాలి తీర్థయాత్రల నుండి మనమందరం కూడా. ఈ మధ్య మీరు ఏ తీర్థయాత్రలకు వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళారు అనేది నాకు కామెంట్ చేయండి. ఒక లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే అందరికీ కూడా నమస్కారం, ధన్యవాదములు.